ఇవాళ ఏదో ఐఏఎస్ రాశారంటే అదేమి పెద్ద ఇది కాదు. అది ఆయనకి అలవాటు, అదొకటి అలవాట్లో ఆయనకి వ్యసనం. అది ఏదో ఒకటి ఏదో అభివృద్ధి జరుగుతుంటే ఏదో ఒక దాని మీద బురదలడం, దాన్ని భూతత్వంలో పెట్టి అది తప్పు అనేటట్టు చూపెట్టడం అనేది అలవాటు. ఆ నేపథ్యం ఇది కూడా. ఎన్నికల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలకు వైసీపీ పాల్పడిందని చెప్పి టీడీపీ హింసాత్మక ఘటనలు టీడీపీ ఆరోపించడం పక్కన పెట్టండి. టీడీపీ ఆరోపించకపోతే వాళ్ళే మమ్మల్ని పొగుడుతారా? మనం పొగుడుతారా చెప్పండి. నిన్న వైజాగ్లో ఒక సంఘటన జరిగింది బర్మా కాలనీలో. అది రాజకీయాలకి ఏమైనా సంబంధం ఉందా? మీరు వెళ్ళండి ప్రత్యక్షంగా, మీరు రేపు 3 కెమెరాలు 4 కెమెరా పట్టుకుని వెళ్ళి అడగండి వాళ్ళందరినీ, చెప్తారు. అది గురజాల్లో ఏదో ఇన్సిడెంట్ జరిగింది అంటున్నారు, టీవీలో చూపెట్టారు, ఏదో వాట్సాప్లో అది తీసుకొచ్చారు. 9 ప్రాంతాల్లో ఈవీఎంలు వచ్చి ఆ ప్రాంతాలు, మరి మిగతా 8 ప్రాంతాలు ఎవరు చేసినవి? అసలు అక్కడ ఆ సంఘటన జరిగిన పూర్వపరాలు ఏంటి? మరి దాని మీద ఎందుకు మరి ఆ టీడీపీ మాట్లాడట్లేదు? ఏమిటైంది సంఘటన ఆలోచించాలి కదా. కాబట్టి ఇవన్నీ చౌకబారు, ఇది ఏంటి ఆక్రోశం అంటాం కదా, కడుపు మంట. ఎలాగ ఓడిపోతున్నాం కాబట్టి ఏదో బుర్ర తెల్లేస్తే అమ్మో ఈ దౌర్జన్యం చేశారు, అది ఏదో చేశారు, అందుకే ఇది వచ్చి ఎన్నికలు గెలిచారు, లేకపోతే మేము పొడి చేసేవాళ్ళం అని చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా దానికోసం చేస్తున్న కార్యక్రమాలు. సరే, ఎవరు రిలీజ్ చేశారో ఎవరు రిలీజ్ చేశారో పక్కన పెడిస్తే మొత్తం 8 జరిగాయి ఇన్సిడెంట్లు. 8 ఇన్సిడెంట్లు ఎలక్షన్ కమిషన్ని ఎవరు జరిగింది, ఎవరు జరిపించారు, ఏం జరిగాయి అని చెప్పండి. లేకపోతే ఏ ప్రాంతాల్లోనైతే పోలీస్ అధికారుల్ని, ఎస్పీ స్థాయి అధికారుల్ని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, సెలబ్రిటీ పార్టీ కలిసి పెట్టారు, ఆ ప్రాంతంలోనే జరిగే ఇన్సిడెంట్ అన్ని కూడా ఆ 4 జిల్లాల్లోనే. ఇంకెక్కడ జరిగి చెప్పండి, మన జిల్లాలో ఎక్కడ జరిగింది చెప్పండి. శ్రీకాకుళం జిల్లా ఎక్కడ జరిగి చెప్పండి. ఇంకా శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం నాయకులే ఆ టెక్కల్లో, ఆ సొంత ఊర్లో వాళ్ళకున్న బలంతో జులంతో ఆడ కార్యకర్త ఏజెంట్ని కొట్టడం, వాడొచ్చి హాస్పిటల్ చనిపోవడం జరిగింది. ఇంకెక్కడేం జరిగిందా ఉత్తరాంధ్రలో? దానికి సమాధానం చెప్తారా? అందుకే నేనేం చెప్తున్నా అంటే, ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయాలు లేవు కాబట్టి మన వైజాగ్లో కూడా చెప్పాను, ఎన్నికలు అయిన తర్వాత దయచేసి శాంతియుతంగా అన్ని పార్టీలు కూడా సమయం పాటించాలి. ఆవకులు చవకులు ఒకరినొకరు నిందారోపణలు చేసుకోవడం కాకుండా రేపు ఎన్నికల్లో 4వ తారీఖు ఫలితాలు వస్తాయి. ప్రజలు నిర్ణయించేటప్పుడే. సో కాబట్టి వెయిట్ చేయండి. నాయకులు అందరూ రిలాక్స్ మూడ్లో అందరూ దేశాల్లో విదేశాల్లో తిరుగుతున్నారు. ఒక నాయకుడు అయితే చెప్పలేరు, మా నాయకుడు అయితే తెలుగుదేశం ఇప్పుడు వచ్చి కూడా ఎక్కడున్నాడు తెలియదు, చెప్పకుండా వెళ్ళాడు, ఎక్కడున్నాడు కూడా తెలియదు. వాళ్ళ కొడుకు అయితే ముందే 3 రోజులు ముందే పారిపోయాడు. ఇంకోటి ఇంకప్పుడు ఇప్పుడే ఎక్కడికి వెళ్ళాడు ఆయన కూడా తెలియదు. ఎక్కడెందుకు రోజు తిట్టుకొని కొట్టుకొని మరి 2వ స్థాయి నాయకులు 3వ స్థాయి నాయకులు ఎందుకు పడతారు, మీరు సమయం పాటించండి బాబు అని చెప్పాను. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు ఇలాంటి వాతావరణాలు లేవు, దీన్ని కొనసాగించొద్దని నేను కోరాను. ఎప్పుడు కూడా ఓటేసే మనిషి వ్యక్తిని రాజకీయ పార్టీ కోరుతుంది, వ్యక్తి ఆలోచిస్తాడు, నేను ఈ పార్టీకి వ్యక్తికి ఎందుకు ఓటేయాలి, ఈ పార్టీకి వ్యక్తి ఎందుకు ఓటేయకూడదు,
ఇవ్వకూడదు. మా దగ్గర 99% ఎందుకు ఓటు వేయాలా అని చెప్పడానికి 100 కారణాలతో పాటు ఇందాక చెప్పినట్టు భారతదేశం ఏ నాయకుడు చెప్పలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పలేదు. గత 5 సంవత్సరాల్లో మా పరిపాలన చూసి ఓటేయండి. నేను మొట్టమొదటిసారిగా కొత్త వ్యవహార శైలిని, కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు నా పరిపాలన బాగుందనుకుంటే, మీకు మంచి జరిగిందనుకుంటే, మీ జీవన విధానంలో మార్పు వచ్చిందనుకుంటే, మీ ఆత్మగౌరవం పెరిగింది అనుకుంటే, మీ గౌరవం పెరిగిందనుకుంటే నన్ను ఆశీర్వదించండి. రైతుకి మేలు జరిగిందనుకుంటే నన్ను ఆశీర్వదించండి. ఏ నాయకుడు రాలేదు కదా. జగన్మోహన్ రెడ్డి స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన ఎన్నికలు జరిగినప్పుడు కూడా మొట్టమొదటిసారి వైసీపీ పార్టీ అడిగింది ఈ విధానాన్ని. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఆయన అడిగాడు. చంద్రబాబు నాయుడు అడిగాడా? నా పరిపాలన చూసి గత నా 14 సంవత్సరాల పరిపాలన ఒకటి అడిగాడు. చెప్పండి. ఇది అంతెందుకు, ఇవాళ దేశం మొత్తం ఎన్నికలు జరుగుతున్నాయి. 2 దఫాలు భారతదేశ ప్రధానిగా మోడీ గెలిచారు. ఈ 2 సంవత్సరాల పరిపాలన ఓటు అడుగుతున్నాడు ఆయన. మళ్ళీ కులాలు, మతాలు, వర్గాలు, లేకపోతే ఆ సెక్షన్ తీస్తాను, ఈ సెక్షన్ తీస్తాను, లేకపోతే ఇంకొక అంశాలు తీసుకొచ్చి అడుగుతున్నారు తప్ప, నేను 10 సంవత్సరాలు పరిపాలించాను, అది చూసి మీ అందరూ సంతోషించుకుంటే మళ్ళీ నాకు ఓటు మళ్ళీ అడగచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్న వాళ్ళందరం కూడా వయసులో కొంచెం చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్నారు. మీ అందరూ కూడా విలేజ్ సోదరులు. ఎన్నో ఎన్నికల్లో మీరు చూశారు. ఎన్నికల్లో చూడడం కాకుండా మీ వృత్తిలో మీరు వచ్చి ఎంతమంది రాజకీయాలు చదువుకొని చూసి తెలుసుకొని ఉంటారు? చెప్పండి ఎవరైనా ఒకరైనా సరే. అలాంటి పరిస్థితులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇక రాబోయే కాలంలో ఎన్నికల్లో దేశం మొత్తం మీద ఎవరైనా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మళ్ళీ ఎన్నికలు పోటీ చేస్తే ఆయన పరిపాలన గురించి ఆయన చెప్పుకోవాలి. ఒకవేళ అంతకుముందు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తులు మళ్ళీ పోటీ చేస్తే ఆ పార్టీ కానీ ఆ నాయకులు కానీ వాళ్ళ పరిపాలన విధానాన్ని చెప్పుకోవాలి. లేదంటే గత పరిపాలన నేను తప్పు చేశాను, మీ అందరికీ జ్ఞాపకం ఉన్నది. చంద్రబాబు నాయుడు ఒకసారి, నేను గత పరిపాలన 5 సంవత్సరాల్లో నేను కొన్ని పొరపాట్లు చేశాను, నేను ఇప్పుడు మారిపోయాను, నన్ను నమ్మండి, నా కోటి ఇవ్వండి అడిగాడు. జ్ఞాపకం ఉందా మీకు? ప్రజల పనులు నిజమే కాదా మారిన మనిషి అనుకున్నారు, కానీ మళ్ళీ మోసం చేశాడు. రుణమాఫీ చేస్తాడని మహిళలు మోసం చేశాడు. రైతు రుణమాఫీ రైతులు మోసం చేశాడు. బాబు వస్తే జాబ్ ఇస్తాను, జాబ్ వస్తే జాబ్ లేకపోతే 2 రోజులు గుర్తిస్తానని యువకులు మోసం చేశాడు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అన్న చిన్నాభిన్నం చేశాడు. ఏ కార్యక్రమం చేయలేదు. దాంతో అయిపోయింది, గెలిపుడిపోయింది. ఇవాళ జగన్మోహన్ అలా కాదు, చెప్పింది చేస్తాడు, చేసింది చెప్తాడు. అది ఆయన తాలూకా విధానం, ఆయన తాలూకా కార్యక్రమం, మా పార్టీ విధానం, మా పార్టీ కార్యక్రమం. సో అది కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు. అందుకు ఇవాళ చెప్తున్నాను, మళ్ళీ ఈ జిల్లాలో 9 స్థానాలు గెలుస్తాం. మొన్న ఎన్నికల్లో మా పార్టీ కార్యకర్తలు చిన్న పెద్ద అందరూ లేకుండా ఎంతో సామరస్యంతో అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఎన్నికల్లో పాల్గొన్న మా పార్టీ కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా మా తరఫున, మా పార్టీ తరఫున వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ, ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మా మీద నుంచి విశ్వాసం నుంచి ఓటింగ్లో పాల్గొన్న ప్రజలందరికీ
పూర్తి విశ్వాసం మాకైతే ఉంది. లెక్కటం ఓన్లీ ఆనవాయితీ. లెక్క పెట్టిన వాళ్ళకి వాళ్ళందరికీ కూడా